చిరంజీవి నటించిన ముగ్గురు మోనగాళ్ళు సినిమాను లారెన్స్ రీమేక్ చేస్తున్నాడో అంటూ ప్రచారం మొదలైపోయింది. రజనీకాంత్ నటించిన మూండ్రు ముగం అనే తమిళ్ మూవీని లారెన్స్ రీమేక్ చేస్తుండగా చిరంజీవి సినిమా రీమేక్ చేస్తున్న లారెన్స్ అంటూ వెబ్సైట్లు ఛానల్లో హంగామా రచ్చ పెరిగిపోయిందని చెప్పాలి. ఇదంతా ఎందుకంటే ఇన్ఫర్మేషన్ సైట్ అయిన వికీపీడియాలో ఈ పాయింట్ ఉండడమే. ఈ మూండ్రు ముగంనే చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారన్నది ఆయా వార్తల సారాంశం. పేరు మ్యాచ్ అయితే చాలు, అందులో నిజానిజాలతో సంబంధం లేకుండా వార్తలు చెప్పడం చాలా మందికి అలవాటైపోయింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రజనీకాంత్ మూండ్రు ముగంను తెలుగులో ముగ్గురు మొనగాళ్ళుగా రీమేక్ చేయడం వాస్తవమే. కానీ అది చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు కాదు. 1983లో వచ్చిన శోభన్ బాబు సినిమా ముగ్గురు మొనగాళ్ళు. అప్పట్లో అంటే రజనీ ఇంకా సూపర్ స్టార్ కాకమునుపు చేసిన మూండ్రు ముగం బ్లాక్ బాస్టర్ అయితే దాన్ని తెలుగులో శోభన్ బాబు రీమేక్ చేశారు. ఆ తర్వాత 11 ఏళ్లకు అంటే 1994లో మెగాస్టార్ కూడా ముగ్గురు మొనగాళ్ళు టైటిల్పై సినిమా చేశారు. కానీ ఇది డైరెక్ట్ మూవీనే. ఆ విషయం తెలియక ముగ్గురు మొనగాళ్ళు అని టైటిల్ మ్యాచ్ కాగానే హంగామా చేసేశారు. మొత్తానికి వికీపీడియాలో కూడా అదే ఉందనుకోండి. అయినా వికీపీడియాలో ఉన్నంత నిజమే అనుకునే మహానుభావులు ఉండబట్టే ఇలా మిస్టేక్స్ జరుగుతుంటాయేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.